అసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది. దాంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది. మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలకి, పొడవు 21 అడుగులకి తగ్గిపోయింది. తదుపరిది ద్వాపరయుగం, 8,64,000 సంవత్సరాలు. ఇందులో ధర్మం 2 పాదాలే నడిచింది. ఇందులో రాజ్యకాంక్ష, ఈర్ష్య, ద్వేషాలతో దాయాదులు, పోరు, యుద్ధాలు. ఈ యుగంలో మనిషి ఆయుష్ 1000 సంవత్సరాలకి, పొడవు 11 అడుగులకి పడిపోయింది. ఇక కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇందులో ధర్మానికి మిగిలింది ఒక్క పాదమే. మనిషి అత్యంత నీచ స్థితికి దిగజారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు. తన స్వయం కృతాపరాధంతో 100 సంవత్సరాలు ఆయుష్ను 60 సంవత్సరాలకు దిగదార్చుకున్నాడు. పొడవు 6 అడుగుల కంటే కిందికి పడిపోయింది. అలా మనిషి యుగ యుగానికి తన ఆలోచనల్ని దిగజార్చుకుని ఈ నేలని పాపాల పుట్టగా మార్చి మొత్తానికి ఈ భూమి అంతరించిపోవడానికి తానే కారకుడు.